ఇవేంటి ఇవేరా దొబ్బలు మందు సిగరెట్ ఇట్లా తాగుతూ చూసిన దొబ్బేటి ఇవే అందుకని ఇటు దొబ్బలని పెట్టారు దొబ్బుతైనా పెట్టారు ఏం చెప్పావురా పోయిగా మంచిగా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని అలా కూర అనుకుంటే నీ కిరాకుంటుంది మరి ఇలా కొంచెం అంతా పుదీనాకి వేసుకుందాం. ఇట్లా ఆవరేషన్ ఏదేస్తావు ఇక అందులో కావాలి. ఆయన అయితే తినడానికి వచ్చినోని టైంకి వస్తా టైంకి తిని పోతా. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? ఎట్లుందిరా? సూపర్ ఉంది. సూపర్ కూడా అల్చల్ పిల్లలు హాయ్ ఫ్రెండ్స్, లొకేషన్ కాడికి అయితే వచ్చినాం. మనం టైం అయితే 9 అవుతుంది. నేనైతే వచ్చినా, ఇంకా మన వాళ్ళు రాలే. ఇదే మన లొకేషన్. వస్తున్నట్టున్నారు మన వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బోటి కూర. అల్చల్ మే బబ్బర్ గుడాల్ దోస్తులు మొదలు పెడదాం. చలో మరి మనమైతే నీళ్ళు మరగబెట్టుకొని ఇలా బోటి పేగులు ఆ బొంతనంతా వేసుకొని క్లీన్ చేసుకుందాం. నీళ్ళైతే మరిగినాయి. మనం ఇలా బోట్ వేసుకుందాం. బోట్ వేసుకొని మొత్తం ఈ బొంతకున్నది అంతా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది.
ఇవేంటి ఇవేరా దొబ్బలు మందు సిగరెట్ ఇట్లా తాగుతూ చూసిన దొబ్బేటి ఇవే ఓహో గివేనా దొబ్బలంటే అందుకని ఇటు దొబ్బలని పెట్టారు దొబ్బుతేనే దొబ్బలని పెట్టారు ఏం చెప్పావురా? చాలా ఇక మంచిగా నీట్గా అయిపోయినాయి. చాలు నీళ్ళు చాలు పోయిగా మంచిగా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని అలా కూర అనుకుంటే నీ కిరాకుంటుంది ఈ రోజు బోటి కర్రీ కావాల్సిన సామాగ్రి మావులో ఈశ్వర్ మామ దగ్గర తెచ్చుకున్న ఫ్రెష్ బోటి, ఫ్రీడమ్ ఆయిల్, అల్లం పేస్ట్, పుదీనాకు కొత్తిమీరకు 4 మిర్చి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి మరియు కుడుక పొడి. చలో రైట్ మరే ముగ్గుడైతే పెట్టుకొని కూర స్టార్ట్ చేసుకుందాం. చలో మనం అయితే ఇక ఫ్రీడమ్ ఆయిల్ పోసుకుందాం. ముందైతే మిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. ఒక 3 బగారా, 2 పనస పువ్వు, 2 లవంగాలు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇందులో తగినంత పసుపు అయితే వేసుకుందాం. ఇలా అయితే ఫైనల్గా బోట్ అయితే వేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, మనం 1 కేజీ తీసుకున్నాం కాబట్టి బోటి ఒక దీనికి 1 గంటడు మిరప్పొడి అయితే వేసుకుందాం. గుంటూరు కారం, ఓకే ఫ్రెండ్స్. ఇక మనకైతే గుడాలు ఉన్నాయి కదా, వీటికి మనకు కొంచెం సూప్ కావాలి, కొన్ని వాటర్ అయితే పోసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇక ఉప్పు వేసుకుందాం కొంచెం అంతా. A few minutes later. రైట్, మరి ఇందులో అయితే కుడకపొడి వేసుకుందాం మనం. చలో, మరి ఇలా అయితే మనం లాస్ట్కి ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర అవి వేసుకొని దించుకుందాం, అయిపోద్ది. ఇక చూస్తుంటేనే నోరు ఊరుతుంది, మొత్తం గ్రేవీ గ్రేవీ. ఆహా, రైట్. మరి ఇలా కొంచెం అంతా పుదీనాకి వేసుకుందాం. ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బోటి కూర బొబ్బర్ గుడాల్. ఇక తినైతే టేస్ట్ చూద్దాం మంచిగా ఎట్లుంది అనేది. ఆయన అయితే తినడానికి వచ్చినవన్నీ టైంకి వస్తా, టైంకి తిని పోతా. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. టేస్ట్ అయితే మంచిగా ఉంది. మరి ఎట్లుందిరా? సూపర్ ఉంది. బొబ్బర్ గుడాల్ అల్చల్ జలల్, అల్చల్ జలల్. మయ్య ఎట్లుందిరా కర్రీ? సూపర్. పవన్ చెప్తలేవేమ్రా? కత్తెలు ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందైతే అనుకుంటున్నాం. మా మరిన్ని వీడియోల కోసం మా విలేజ్ కుకింగ్ మేకర్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.